నమస్కారం ఫ్రెండ్స్, భరద్వాజ్ వాచ ఛానల్కి స్వాగతం. నా ప్రీవియస్ వీడియోలో నేను పెళ్లి చేసుకుందాము అని ఎలా డిసైడ్ అయ్యాను అని నేను ఆలోచించిన విధానం మీద ఒక వీడియో చేసి పెట్టాను. దానికి ఎంతో పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అలానే చాలా నిజమైనటువంటి నిజాయితీ గల సందేహాలు కూడా దానికి వచ్చినాయి. ఈ వీడియోలో వాటిని అడ్రస్ చేయడానికి ప్రయత్నిస్తాను. మొట్టమొదటిగా రీసెంట్గా జరిగిన మేఘాలయ మర్డర్ చాలా సంచలనం సృష్టించింది దేశవ్యాప్తంగా. ఆల్రెడీ అతుల్ సుభాష్ అండ్ ఇంకా వేరే కేసులు కూడా మీరు చూసే ఉంటారు. ఇటువంటి అట్మాస్ఫియర్లో మీరు పెళ్ళి ఎలా చేసుకోమని చెప్తారు అని చెప్పేసి కూడా కమెంట్స్ వచ్చినాయి. అయితే అలాంటి వారికి నేను ఒకటే మాట చెప్తానండి. భర్తని చంపించడం అనేది మనం ఇప్పుడే జరుగుతోంది అని అనుకుంటామండి. కానీ ద్వాపర యుగంలో కూడా అటువంటి స్త్రీలు ఉన్నారు. అటువంటి క్రూరత్వం అనేది మనుషుల్లో ఉంది. నేనిది ఊరికే చెప్పట్లేదండి. ఇది స్కాంద పురాణంలో రామాయణ మహాత్యము అనే అనే పార్ట్ కింద ఉందండి. అందులో కాళీ అనే ఒక మహిళ భర్తని చంపి బంధువుల్ని హింసిస్తే ఆవిడ్ని వెలేస్తారు. ఆవిడ గురించి స్టోరీ ఉంటుంది. ద్వాపర యుగంలోనే ఇటువంటి క్రూరత్వం ఉంది అని అంటే ఈ రోజుల్లో ఉండడం ఆశ్చర్యం లేదు కదండి. ఈ రోజుల్లో ఇంకా అందరిలోనూ రాక్షసత్వం ఉంది. అది ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతూనే ఉంటుంది. మేఘాలయ మర్డర్ చూసి నాకు అలానే అవుతుంది అని అనుకోవడం ఎలా ఉందంటే, ఒక మేజర్ కార్ యాక్సిడెంట్ అయిందనుకోండి, అది చూసి మనం కార్లు కొనడం ఆపేస్తున్నాము. హైదరాబాద్లో రీసెంట్గా ఎన్నో రెస్టారెంట్స్లో ఫుడ్ పాయిజనింగ్ అండ్ హైజీన్ ఇష్యూస్, సేఫ్టీ ఇష్యూస్ మీద దాడులు జరిగినాయి. ఎన్నో బయటికి వస్తున్నాయి. రోజు మనం చూస్తూనే ఉన్నాం కదా. అయినా కూడా బయట తినడం ఆగారు ఎవరైనా. చాలా దురదృష్టకరం ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఘటన. కానీ మనం ఫ్లై చేయడం ఆపేస్తామా? రిస్క్ ఎందులో లేదండి, రిస్క్ అన్నిట్లో ఉంది. కాబట్టి ఎవరికో ఏదో జరిగింది అని అది మనకి కూడా అవుతుంది అని చెప్పేసి అనుకోవడం కరెక్ట్ కాదు. ఒక జీవిత భాగస్వామిని కరెక్ట్గా ఎంచుకుంటే, ఆ ఒక్క డెసిషన్ అనేది మీరు కరెక్ట్గా చేసినట్టయితే మీరు జీవితంలో ఎంతో పెద్ద దిగ్విజయాన్ని సాధించినట్టు. ఎందుకంటే మన తల్లిదండ్రుల్ని మనం ఎంచుకోలేము, మన తోబుట్టువుల్ని మనం ఎంచుకోలేం. కానీ మనం ఎంచుకునేది, మన లైఫ్లోకి రానిచ్చేది అది పెళ్లి చేసుకునే. కాబట్టి ఈ డెసిషన్ మేకింగ్ ఈరోజు ఉన్న యువతకి చాలా కష్టతరం అవుతోంది. ఎందుకు అని అంటే, ఒక రకంగా నేను స్వయం కృతాపరాధం అనే చెప్తాను. అంటే దీనికి అందరూ బాధ్యులండి. అమ్మాయిలు, అబ్బాయిలు, అమ్మాయిల తల్లిదండ్రులు, అబ్బాయిల తల్లిదండ్రులు అందరూ బాధ్యులు అని నా అభిప్రాయం. ఒక సంబంధం ఇవాళ కుదరాలి అని అంటే అందరూ వాళ్ళ వాళ్ళ పాత్రని నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. అది మనం వచ్చే వీడియోస్లో ఇంకా విపులంగా చర్చిద్దాము. ఇక రెండోది, పెళ్ళి అనేది ఒక ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ఎదుర్కోగలమన్న సత్తా ఉన్నప్పుడే మీరు జీవితంలో పెళ్లి చేసుకోండి అని చెప్పేసి కమెంట్స్ వచ్చినాయి. అంటే ఎప్పుడు ఉంటుందండి అది చెప్పండి నాకు. ఆ సత్తా అనేది 25కి వస్తుందా, 30కి వస్తుందా, 35కి వస్తుందా, 40కి వస్తుందా? ఎప్పుడూ రాదండి. ఒకటి మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అని అంటే, ఎవరికి ఏమీ తెలియదు. చాలా తక్కువ మందే కొద్దో గొప్ప క్లారిటీతో జీవితాలని ముందుకు తీసుకెళ్తున్నారు. చాలామంది 95% జనాలు ఆటో పైలట్లో జీవితాలను సాగిస్తున్నారు. ఈ సెటిల్మెంట్ అనేది హ్యాపీనెస్ లాగానే ఒక వేగ్ టర్మ్ అండి. ఈ సెటిల్మెంట్ అనేది ఎప్పుడూ రాదు. అంబానీ సెటిల్ అయ్యారు అని మీరు అంటారా? చెప్పండి. ఆయన కానీ డబ్బులు ఉన్నాయి కదా, ఆయన సెటిల్ అయిపోవచ్చు కదా. సెటిల్ అంటే ఏంటి? ఆయన ఇంకా బిజినెస్లు చేస్తున్నారు, పిల్లలతో బిజినెస్లు పెట్టిస్తున్నారు. మన దేశంలో మీరు అబ్జర్వ్ చేస్తే మైండ్ సెట్ చాలా వింతగా ఉంటుందండి. మన దేశంలోని సంపన్నులని మనం హీనంగా చూస్తాం. అంటే అంబానీలు, అదానీలు, ఇతను ఏదో ఫ్రాడ్ చేసే వచ్చాడు, ఏదో 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 ఖచ్చితంగా అయి ఉంటుంది. కానీ ఈలాన్ మస్క్, సత్య నదెల్లా, స్టీవ్ జాబ్స్, వారెన్ బఫెట్, వీళ్ళందరివి మాత్రం ఎంతో పూజిస్తాము, ఎంతో గొప్పగా మనం మాట్లాడతాం వారి గురించి. అంటే మన వాళ్ళేమో స్కామ్స్టర్స్, వాళ్ళేమో రాక్ స్టార్స్. ఇది అంటే దీని గురించి కూడా మనం ఫ్యూచర్లో మాట్లాడదాం ఇంకా విపులంగా. మనం ఎంతో నేర్చుకోవాలి
అంబానీ ఫ్యామిలీ నుంచి, అదానీ ఫ్యామిలీ నుంచి. అట్లా మైండ్ సెట్ అండి. సెటిల్మెంట్ అనేది కూడా ఒక మైండ్ సెట్. ప్లాన్ చేసుకుంటూ పోతూ ఉండడమే తప్పించి సెటిల్మెంట్ అనేది ఎప్పుడు రాదండి. ఒకటే ఒక సెటిల్మెంట్ లైఫ్లో, డెత్. అది మన చేతుల్లో లేదు. సో సెటిల్మెంట్ ఆర్గ్యుమెంట్ అక్కడితో అయిపోయిందండి. ఒక పెద్ద ఆయన కమెంట్ పెట్టారండి, మీరు పెళ్లి చేసుకోవద్దు అని ముందు అనుకోవడం, తర్వాత పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడం మీ కర్మానుసారం జరిగింది, అది మీ కర్మలో రాసి పెట్టుంది కాబట్టి అలా జరిగింది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు సంస్కృతంలో ఒక లైన్ ఉంటుంది, బుద్ధి కర్మానుసారిణి. అంటే మన బుద్ధి అనేది కర్మను అనుసరించి ఉంటుంది అని. అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మలు, దానివల్ల ఇటువంటి మంచి బుద్ధి కలిగింది తనకి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అట్లా ఇటువంటి. కానీ రివర్స్ కూడా ట్రూ అండి. కర్మ బుద్ధి అనుసారిణి. మానవుడికి ఫ్రీ విల్ అనేది ఉంటుందండి. అది భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. ఫ్రీ విల్, తన వివేకముతో తను ఏం కావాలి అని అంటే అది అవ్వచ్చండి మానవుడు. అంటే ఉదాహరణకి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టే, నాకు 100కి 100 మార్కులు రావాలని అనుకున్నాను అనుకోండి ఒక సబ్జెక్ట్లో, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ని నేను చదవాలి, బాగా అర్థం చేసుకుని మంచిగా ఎగ్జామ్ రాయగలిగితేనే నాకు వస్తాయి కదండి. దానికి కావాల్సిన బుద్ధి నాకు ఉండాలి. అంటే ఆ ఎఫర్ట్ పెట్టడానికి కావాల్సిన బుద్ధి నాకు ఉండాలి. సో కర్మ బుద్ధి అనుసారిణి. అంటే కర్మ అంటే ఇక్కడ నాకు 100కి 100 మార్కులు రావడం నా కర్మ. బుద్ధి, అది బుద్ధితో నేను ఆ కర్మని సాధించుకున్నాను అని. ఇంకొకటి, ఈ మధ్య జాతకాల మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. జాతకాలు కలిస్తేనే పెళ్లి చేయడము, లేదు అని అంటే కలవలేదు అని వదిలేయటము. అసలు ఈ జాతకాలను నమ్మాలా వద్దా, జ్యోతిష్యం అనేది నిజమా కాదా అని నా స్టైల్ ఆఫ్ అనాలిసిస్ నేను చేసుకున్నానండి. నేను అది వచ్చే వీడియోస్లో మీకు చెప్తాను. దాన్ని ఎంతవరకు నమ్మాలి, ఎలా చూడాలి, ఎటువంటి జ్యోతిష్కులు ఉంటారు, ఎవరిని సంప్రదిస్తే మనకి మంచి జరుగుతుంది అనేది కూడా ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొన్ని కమెంట్స్ అయితే అసలు స్ట్రైట్గా మ్యారేజ్ని స్కామ్ అని చెప్పేసి అంటున్నారండి. మ్యారేజ్ అనేది ఒక స్కామ్, ఓన్లీ డబ్బుల కోసమే చేస్తారు అని. ఇందాక చెప్పుకున్నట్టే మనం ఎవరికో అయింది అది నాకు అవుతుంది అని చెప్పేసి అనుకోవడం అనేది కరెక్ట్ కాదండి. నేను ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాను అని అంటే, నేను చాలా యూట్యూబర్స్ చూశానండి. అందరూ కూడా లేట్గా పెళ్ళిళ్ళు చేసుకోండి, అసలు పెళ్ళిళ్ళు చేసుకోవద్దని చెప్తున్నారు. ఆ చెప్పే వాళ్ళందరూ కూడా డివోర్స్డ్ పీపుల్, మోస్ట్లీ డివోర్స్డ్ పీపుల్. అండ్ వారు తప్పుదోవ పట్టిస్తున్నారు. వారి అడ్వైజ్ వలన సమాజానికి మంచి జరగదు అని నా అభిప్రాయం. బంతి భోజనాల్లో ఒకరికి రాయి వచ్చిందనుకోండి తింటూ ఉంటే, అతను లేచి అందరికీ భోజనంలో రాళ్ళున్నాయి, మీరెవరు తినకండి అని చెప్తే ఎలా ఉంటుందండి? అలా ఉంటుందండి ఈ యూట్యూబర్స్ని చూస్తూ ఉంటే. వాళ్ళు ఎటువంటి బెరుకు లేకుండా ఇది చెయ్యొద్దు, సమాజానికి ఏది హితము అనేది ఆలోచించకుండా ఇది చెయ్యకండి, ఈ పెళ్లి చేసుకోకండి అని అంత ధైర్యంగా చెప్తున్నప్పుడు, నేను చేసుకోమని మంచి చెప్తున్నావాడిని, నాకెందుకు భయం అని చెప్పి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఈ రోజుల్లో ఎలా ఉంది అని అంటే సిచ్యువేషన్, బాస్తో అయినా తిట్లు తింటారు కానీ సొంత వైఫ్ తిడితే పడలేరు, సొంత హస్బెండ్ తిడితే పడలేరు. అంటే అంతలా కెరియర్ మీద ఫోకస్ ఉంది కానీ ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకొని మనము జీవితంలో ఎదుగుదాము, వ్యక్తిగా ఎదుగుదాము, ఒక ఫ్యామిలీగా ఎదుగుదాము, ఒక మంచి ఫ్యామిలీని సమాజానికి ఇద్దామనే ఆలోచన అసలు లేదండి. ఎవరికి వాళ్ళకి స్వార్థం. నా కెరియర్, నా కెరియర్, 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 కెరియర్. రెండో భాగంలో ఇప్పుడు మనం ఒక పాసిబుల్ రిలేషన్షిప్ని, ఒక పొటెన్షియల్ రిలేషన్షిప్ని ఎలా జడ్జ్ చేయాలి అనే దాన్ని చూద్దాం. మనం చూస్తూనే ఉంటాం ఈ వెబ్ సిరీస్లు కానీ, ఈ మూవీస్ కానీ, కొన్ని స్టోరీ బాగున్నా కూడా ఫ్లాప్ అవుతూ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైం ఆ కాస్టింగ్ సరిగ్గా కుదరదు, ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వదు అనమాట యాక్టర్స్ మధ్యలో. ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా అది పండదు, సీన్ పండదు. అలా నా మ్యారేజ్ కూడా పండాలి అని అంటే మన చుట్టూ ఉన్నవారు, మన కాస్ట్, మన లైఫ్లో ఉన్న కాస్ట్ అనేది, కాస్ట్ అంటే సిఏఎస్టిఈ కాదండి, సిఏఎస్టి అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
పెళ్లి అనగానే అందరికీ గుర్తొచ్చేది పెళ్లి ఫోటోలు. పెళ్లి ఫోటోల్లో మనకి బంధుమిత్రులతో అందరితో ఫోటోలు దిగుతాము. అది ఎంతో మెమరబుల్‌గా మనం దాన్ని తిరిగి తిరిగి చూసుకుంటూ ఉంటాం. అలా మీ ఫోటోలో ఎవరుండాలి అనేది మీరు విజువలైజ్ చేసుకోండి. మీరు ఏం వేసుకుంటున్నారు ఆ రోజు? మీ స్పౌస్ ఏం వేసుకుంటారు? మీ బంధుమిత్రులందరూ ఎలా ఉంటారు? ఎటువంటి లొకేషన్‌లో మీ పెళ్లి జరుగుతుంది? ఇవన్నీ మీరు ఒకసారి ఒక ఆలోచన చేస్తే మీరు అంటూ ఏంటి? మీ వ్యక్తిత్వం ఎట్లాంటిది? మీకేం కావాలి అనేది అర్థమవుతుంది. ఆహ్, పైగా మీ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి మీకు తెలుస్తాయి. అలా ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి మీవి మీకు తెలిసినాయనుకోండి, ఒక 50, 50 ఉన్న సిట్యుయేషన్‌ని మీరు 70 వరకు తీసుకెళ్ళొచ్చు. ఎప్పుడూ గూడా మ్యారేజ్ అనేది 100% ఉండదండి. ఏ మ్యారేజ్ గూడా 100% ఉండదు. మాక్సిమం 60, 70, 80, 50, 40 అలా ఆహ్, ఆ దీంట్లో వ్యవహరిస్తూ ఉంటుంది మ్యారేజ్. ఎప్పుడైతే కన్సిస్టెంట్‌గా 20, 30, 10, 0 ఒకరి వైపు నుంచి అయినా గూడా అలా ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, అప్పుడు ఆ రిలేషన్‌షిప్‌లో బీటలు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇద్దరూ ఎఫర్ట్ పెట్టి దాన్ని ఎప్పుడు 50, 50 పైన ఉంచేటట్టుగానే చూడాలి. 100, 100 అనేది ఆహ్, చాలా ఎంతో అదృష్టవంతులైన కపుల్స్‌కే దక్కుతుందండి. ఆ 100, 100 అనేది. అది కూడా ఎంతో జర్నీ చేసిన తర్వాత దానికి రీచ్ అవ్వాలంటే చాలా ఎంతో జర్నీ చేయాలి. అలా ఇప్పుడు మనం చర్చించబోయే ఈ టిప్స్ చూసుకుంటే ఈ 50, 50ని కొంచెం పెంచే ఛాన్సెస్ వైపు మనం తీసుకెళ్ళొచ్చు. అది ఇందాక మనం చెప్పుకున్నట్టు మన కర్మ బుద్ధి అనుసారిణి. మన బుద్ధి, మన ఫ్యామిలీ వాళ్ళ బుద్ధి, అవతల వారి బుద్ధి ఎలా ఉంది అనేది మనం బేరీజు వేసుకుంటే ఆ ఫ్యామిలీ ఫోటో అనేది పూర్తవుతుంది. మీ మెమరీ మీ జీవితం అనేది బావుంటుంది. ఆనందమయంగా ఉంటుంది. ఆ ఫ్యామిలీ ఫోటోలో ఉన్న వారి కోసం కష్టపడి మీరు కష్టపడి మీరు నిద్రాహారాలు మానుకొని కెరియర్‌ని డెవలప్ చేసుకోవచ్చు గానీ, మీ బాస్ గురించో, మీ హైయర్ మీ హైయర్ అప్స్ గురించో, క్లైంబింగ్ అప్ ద లాడర్ గురించో చేయకూడదు. మొట్టమొదటిగా ఒక రామబాణం లాంటి ఉపాయం ఏంటి అనంటే, ఒక సంబంధం నిలబడుతుందా అనే దానికి ఒక ముఖ్యమైన మార్క్ ఏంటి అనంటే, పిల్ల తల్లి, పిల్లవాడి తల్లి. అంటే వరుడి తల్లి, వధువు తల్లి. వీరిరువురు కూడా ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టి వారి దాంపత్య జీవితం అనేది ఆధారపడి ఉంటుందండి. నేను మీకిది చెప్పనక్కర్లేదు. ఎన్నో సీరియల్స్ చూస్తున్నాం. మన రియాలిటీ షోస్ చూస్తున్నాం. ఈ 2 క్యారెక్టర్స్ వల్ల ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. కాబట్టి ఒక సంబంధం చూసేటప్పుడు ఈ ఇరువురు కూడా ఎంతో ముఖ్యమైన వ్యక్తులు. మగవారి విషయంలో వారి డబ్బు సంపాదన, వారి స్టేటస్ గానీ ఎలా వచ్చినాయి అనేది. అంటే ధర్మబద్ధంగా వచ్చినాయా? అధర్మబద్ధంగా వచ్చినాయా? అనే దాన్ని బట్టి కూడా ఈ ఫ్యూచర్ రిలేషన్‌షిప్స్ అనేవి ఆధారపడి ఉంటాయండి. మీరు ఎంత కాదనుకున్నా, ఎంత నమ్మినా, నమ్మకపోయినా ఇది నిజం. అధర్మబద్ధంగా వచ్చిన డబ్బు లేదా పరపతి లేదా స్టేటస్ ఏదైనా కూడా అధర్మ రీతిలోనే పోతుంది. ధర్మబద్ధంగా వచ్చింది ఎన్నటికీ నిలిచి ఉంటుంది. కాబట్టి మీరు సంబంధం చూసుకునేటప్పుడు ఈ 2 విషయాలు జాగ్రత్తగా చూసుకోండి. ఒకటి, ఇరువైపులా ఉన్న తల్లులు ఎలా ఉన్నారు? ఇరువైపులా ఉన్న తండ్రుల సంపాదన ఎలా ఉంది? అనేది. తర్వాత వధువు, వరుడు విషయానికొస్తే ఒక జనరల్ ఒపీనియన్ చెప్తానండి. నేను ఫ్యూచర్ వీడియోస్‌లో నేను ఇంకా డీటెయిల్డ్‌గా ఎలా అప్రోచ్ అవ్వాలనేది చెప్తాను. అగ్రీయబుల్‌గా ఉండాలండి ఇద్దరు గూడా. ఊరికే వాదులాడడము, ఇది కాదు ఇదే కరెక్ట్ అని బెట్టు చేయడము అనేది చాలా లో లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉన్న వాళ్ళే అలా చేస్తారు. కొంత అగ్రీయబిలిటీ, మాల్యబిలిటీ అంటారు. ఈ క్వాలిటీస్ ఉన్నాయా లేదా చూడండి. కొంచెం అంటే మీ ఉద్యోగం కోసం కొంతమంది షిఫ్ట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. కొంతమంది డబ్బు విషయంలో కొంత ఖచ్చితంగా ఉండొచ్చు. కొన్ని క్వాలిటీస్ విషయంలో నేను నేను కొంతమంది చెప్తారు మగవాళ్ళు, "నేను మందు మానను, నేను సిగరెట్లు మానను." అడిక్షన్స్ అసలు ఉండకూడదండి మగవారికి. ఆడవారికి కూడా ఆబ్వియస్‌గా ఇది చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. వధువుకి, వరుడికి కూడా ఎటువంటి డిస్ట్రాక్టింగ్ టైస్ ఉండకూడదండి. అంటే ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండో, ఆల్రెడీ ఒక రిలేషన్‌షిప్ నడుస్తూ ఉంది
అయినా పెళ్లి చూపులు చూస్తున్నారనో, లేదంటే ఒక డివోర్స్ నడుస్తుంది ఒక పెళ్లి చూపులు చూస్తున్నారనో, ఇట్లాంటి డిస్ట్రాక్టింగ్ టైస్ ఉంటే గనక అది వర్కౌట్ అయ్యే ఛాన్స్ తక్కువ. అంటే నా ఉద్దేశం, ఓల్డ్ అన్ఫినిష్డ్ బిజినెస్ ఏదన్నా ఉంటే అది ఫినిష్ చేసుకున్నాకే నెక్స్ట్ స్టెప్ వేయడం అనేది మంచిది అని నా ఉద్దేశం. టూ మచ్గా రిలీజియస్ బిలీఫ్స్, టూ మచ్గా పొలిటికల్ బిలీఫ్స్ ఉండడం కూడా మంచిది కాదండి. సో ఇటువంటి వారిని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. మగవారిని ఒక ఏటీఎంలా చూడకుండా, ఆడవారిని ఒక పనివారిగా చూడకుండా ఉండగలగడం, ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఒక కాన్వర్జేషన్లో అవ్వదు కదా అని అంటే అవ్వదు, నిజంగానే తెలియదు. కానీ అంత ఈజీ కూడా కాదు. మీరు మాట్లాడుతూ ఓపెన్ మైండెడ్గా ఎంత ఎక్కువ మందితో మాట్లాడుతూ ఉంటే అంత మంచిది. పూర్వకాలంలో మధ్యవర్తులు ఉండేవాళ్ళు, బంధువుల నుంచి ఇటువంటి సంబంధాలు అవి వచ్చేవి. కానీ ఈ రోజుల్లో ఎవరు బంధువులకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఆ మధ్యవర్తులకు అసలు అసలు మధ్యవర్తులే లేరు. ఎవరు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. బేసిక్గా బంధువులు అంటే మనకు పడదు, వాళ్ళని రాబంధువులుగా చూస్తాము, వాళ్ళ మీద జోకులేస్తాము, ఎన్నో తిట్టుకుంటాము. పేరెంట్స్ అంటే పడదు, పెద్దవాళ్ళంటే గౌరవం లేదు. ఇంకా లైఫ్లో ఏంటి, ఏం చేస్తారు, ఎవరి మీద గౌరవం ఉంది అని అంటే ఎవరి మీద లేదు. యూట్యూబ్ చూడడం, యూట్యూబ్ నాలెడ్జ్, వాట్సాప్ నాలెడ్జ్ తీసుకొని ఎక్కడ పడితే అక్కడ కమెంట్ చేసేయడం, డెసిషన్స్ తీసేసుకోవడం. ఒక క్రిటికల్ థింకింగ్, హయ్యర్ లెవెల్ థింకింగ్ అనేది సమాజంలో, ఎస్పెషలీ మన యంగ్ పాపులేషన్లో, యంగ్ అంటే నేను టీనేజర్సే కాకుండా మన 25-30 ఇయర్ ఓల్డ్ పీపుల్కి కూడా నేను చెప్తున్నానండి, చాలా కొరవడుతోంది ఈ రోజుల్లో. ఎవరు చెప్పలేకపోతున్నారు. వారి తల్లిదండ్రులు కావచ్చు, వారి ఉపాధ్యాయులు కావచ్చు, వారు పెరిగిన వాతావరణం కావచ్చు, వారికి అటువంటి ఆలోచన దృక్పథాన్ని ఇవ్వలేకపోతుంది. నాకు తోచినవి ఈ వీడియోలో చెప్పాను. మీకు ఇంకా ఎటువంటి క్వాలిటీస్ మీరు ఎదుటివారిలో ఉంటే వారు రిలేషన్షిప్కి తగినవారు అని మీరు అనుకుంటున్నారో మీరు కమెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వచ్చే వీడియోస్లో మనం ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.